ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సమాజానికి న్యాయం జరగదు, అందుకే దీన్ని కూడా నేను తీసుకొని వచ్చాను. అందుకని ఈ అసెంబ్లీలో మొన్నే బిల్లు పాస్ చేశాం. ఒకప్పుడు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత లేదు. ఇప్పుడు అది తీసేసాం. కానీ ఇప్పుడు 2 పిల్లల కంటే తక్కువ ఉంటే పోటీకి అర్హులు కాదని ఒక బిల్లు తీసుకురావాలి. మళ్ళీ రివర్స్ చేసి దాన్ని బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ స్టేజ్కి వచ్చాం. దీన్ని అయితే ఇది డిఫికల్ట్ టాస్క్. ఎందుకంటే దేశ సంపదకి పాపులేషన్కి చాలా వైరుధ్యం ఉంది. డబ్బులు వచ్చిన వాళ్ళందరూ కూడా పిల్లలు కొనాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడం చాలా ఈజీ. ఒక ఇండస్ట్రీ పెట్టేసి ఒక సీఈఓని పెడితే వాళ్ళు రన్ చేస్తారు, పిల్లలైతే మేమే చూసుకోవాలనే పరిస్థితికి వచ్చాం. రెండోది డబల్ ఇన్కమ్, నో కిడ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ పోవాలంటే నేను లాంగ్ బ్యాక్ ఒక స్లోగన్ ఇచ్చాను ఇదే అసెంబ్లీలో. ఎయిడ్స్ గురించి అందరూ భయపడేవాళ్ళు. ఎయిడ్స్ గురించి మాట్లాడాలంటే అది కరెక్ట్ కాదు, ఇది సిగ్గుపడేవాళ్ళు. ఎందుకు సిగ్గు అంటే ఎయిడ్స్ అండ్ సెక్స్కి రిలేటెడ్. అప్పుడు నేను ఒకటే చెప్పాను, ఇంకా నాలాంటి వాడు కూడా మాట్లాడకపోతే ప్రయోజనం లేదని. బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని దేశంలో మొట్టమొదటి చెప్పింది నేనే చెప్పాను. చెప్పడమే కాదు, ఎగ్జిబిషన్ పెట్టాం. అప్పుడంతా కూడా ఇవన్నీ కూడా తీసుకొచ్చి కూడా అది తర్వాత వచ్చాయని నేను చెప్పాను. ఇప్పుడు అలాంటివన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్ళాం. పేరెంట్స్ని రిక్వెస్ట్ చేశాం, పిల్లలతో కూడా మాట్లాడండి, సేఫ్ సెక్స్ అనేది ఇంపార్టెంట్, మీరు మీ పిల్లలతో ఇంటరాక్ట్ కాకపోతే జీవితాలు నాశనం అయిపోతాయని చెప్పాం. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. చాలా వరకు నియంత్రణ చేయగలిగాం, ఎయిడ్స్ని కంట్రోల్ చేయగలిగాం. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. ఈరోజు మీరు కానీ మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ 2 కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి, అంటే కనాలి. ఈ మాట మాట్లాడాలి. మీరు మీ ఊర్లో ఇస్తాం, మీ కాన్స్టిట్యున్సీ ఇస్తాం, మీ మండలంలో ఇస్తాం, కానీ మీ ఫ్యామిలీలో కూడా మానిటర్ చేస్తాం ఇంకా రాబోయే రోజుల్లో. ఆ స్టేజ్కి వస్తున్న దిశ. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చాయి దిశ, ఇవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ అన్ని ఆఫీసుల్లో పెట్టమని చెప్పి అడుగుతున్నారు. కొన్ని సెక్రటరీస్లో ఉన్నాయి, కానీ ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి ప్లేస్లో లేవు. దీన్ని మ్యాండేటరీగా తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీసులో చైల్డ్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీస్ పెట్టి, మోడర్న్ ఫెసిలిటీస్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను దిశ, మెటర్నిటీ లీవ్ అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన ఇది మెనస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ చాలామందికి తెలియడం లేదు. అలాంటి తెలియనప్పుడు సరిగా మేనేజ్ చేసుకోలేకుండా దానివల్ల కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమంటున్నారు. హాస్పిటల్స్లో కానీ ఎక్కువ మహిళలు పనిచేసేది ఇక్కడ పెడితే బాగుంటుందంటున్నారు. అది కూడా పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేనే ఆ రోజు శానిటరీ ప్యాడ్లు కూడా తీసుకొచ్చాం. ఈ మధ్య ఆ శానిటరీ ప్యాడ్ కూడా అనుకున్నన్ని ఇవ్వలేకపోతున్నారు. దీనికి కూడా హామీ ఇస్తున్నా. వెండింగ్ మెషిన్లు కూడా పెట్టి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం, అదే మరిగా ఇన్సిమినేటర్స్ పెట్టి ఎక్కడికక్కడ వాడినట్టుని కూడా దాన్ని డిస్పోజ్ చేయడానికి అవి కూడా పెట్టిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల రాబోయే రోజుల్లో ఒక మహిళల్లో కూడా హైజీనిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం గట్టిగా మాట్లాడాలి. చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువైపోయినాయి. ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బిడ్డని కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కాబట్టి
సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి ఇచ్చే పరిస్థితికి ఆప్షన్కి వస్తున్నారు. అదే సమయంలో దిశ రెండో బిడ్డను కూడా మళ్ళా సిజేరియన్ చేస్తున్నారు. కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత టుబెక్టమీ ఆపరేషన్ మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు, మళ్ళీ మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు. అంటే మూడు కూడా సైమల్టేనియస్గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం. అందుకే మీరు చూసినప్పుడు 70% ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది. సత్యకుమార్ గారు మా మంత్రి గారు ఉన్నారు, మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలన్నా మోటివేట్ చేసి హాస్పిటల్స్ మోటివేట్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం. మన తర్వాత ఉండేది 50%, 40%, ఆల్ ఇండియా లెవెల్ 20%. 20% ఆల్ ఇండియా అయితే మన దగ్గర 70% ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం. సీనియర్ మన నర్సెస్ ఉంటారు, సీనియర్ నర్సెస్ కానీ 1.5 year కోర్స్ ఇది కూడా తయారు చేద్దాం. మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్ డెలివరీ కోసం, నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు దేశ ఇవన్నీ కూడా బాల్య వివాహాలు కూడా, ఇది కూడా ఒక పెద్ద సమస్య. దీన్ని కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే నేరం అయినా కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి. దీనన్నిటికీ పరిష్కార మార్గం చైతన్యం తప్ప ఇంకోటి లేదు. ఇన్ఫెంట్ మొర్టాలిటీ కూడా మీరు చూస్తే చాలా దేశాల్లో చాలా తక్కువ ఉన్నాయి. మనం చూస్తే మొరాకో 1.8 అంటే 1000 మంది లైవ్ బర్త్స్కి, జపాన్ 2.2, సింగపూర్ 2.3, ఇండియా 28, ఆంధ్రప్రదేశ్ 24, కేరళ ఇది ది బెస్ట్ 6. ఇంకో పక్క ఎంఎంఆర్ కూడా ఇది 1,00,000 మందికి మహిళలు గర్భిణీగా ఉండి చనిపోయే సమయం ఇది. ఫిన్లాండ్ 3, ఐర్లాండ్ 3, నార్వే 4, ఇండియా 97, ఆంధ్రప్రదేశ్ 45, కేరళ 19. ఇలాంటి వాటిపైన కూడా మనం చాలా వరకు మనం ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఇలాంటివి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది, దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఈరోజు నేను ఈ సభలో ప్రవేశపెడుతున్నా. నాకు ఒక హోప్ ఉంది, ఒక ఆశ ఉంది. ఆ హోప్ను మీరు ఆలోచిస్తే నెక్స్ట్ లెవెల్